హలో నమస్తే. నేను జల్లి శ్రీనివాస్. ఈరోజు మన తెలంగాణ పేపర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 3 జిల్లాలో ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన సీరియస్ అయ్యారట. ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా. గ్రామ పంచాయతీ జరిగిన ఎన్నికలలో చాలా సీట్లు ఓడిపోవడానికి మీరే కారణం. రెబల్స్‌ని బుజ్జగించలేకపోయారు. సరైన పోల్ మేనేజ్మెంట్ చేయలేదని సీరియస్ అయిండట. దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. మీ వల్లే సగం సీట్లు కోల్పోయాం. 18 మంది ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ ఆగ్రహం. గెలుపు గుర్రాలను కాదని సర్పంచ్ అభ్యర్థులుగా బంధుమిత్రులను బరిలోకి దింపుతారా? రెబల్స్‌ను బుజ్జగించడంలో విఫలమయ్యారు. జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు ఎందుకు స్పందించలేదు? భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే ఊరుకునేది లేదు. ముఖ్యమంత్రి హెచ్చరిక. నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలపై సీఎం సహా పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అసహనం. ముఖ్యమంత్రి హెచ్చరిక చేశారట. ఒక 18 మంది ఈ 3 జిల్లాల ఎమ్మెల్యేలకి. కానీ రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన పంచాయతీ ఎన్నికలు చూస్తే పైచేయి కాంగ్రెస్ పార్టీ ఉంది. అత్యధిక సర్పంచులు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ వీళ్ళు చేస్తున్న ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన 2 సంవత్సరాల నుంచి పరిపాలనకు రెఫరెండం ఒకళ్ళు అయ్యే మాట అయితే వాళ్ళు ఒప్పుకుంటే దానికి ఆశాజనకమైన ఫలితాలు లేదని వాళ్ళ ఆత్మసాక్షి చెప్తున్నట్టు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు మాట్లాడే మాటలు, వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పే ఆ హడావుడి, లేదు లేదు మేమే గెలిచినాం అని పదే పదే ఒక ఆందోళన బయటికి కనపడుతుంది. కాన్ఫిడెంట్గా, విశ్వాసంతోనే మేము గెలిచినాం, మేము గెలిచినాం అని చెప్పలేని పరిస్థితి. మేము ఎక్కువ గెలిచినాం, మేమే బాగా గెలిచినాం, మా పక్షాన్నే ప్రజలు ఉన్నారు అని చెప్పే ప్రయత్నం. ఒక రకంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక జారీ చేశారు. మీరు ఎమ్మెల్యేలకు జారీ చేయటం కాదు, మొత్తం ఓవరాల్గా చూస్తే ప్రజలే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పరిపాలన పైన కాషన్ ఇచ్చారు, ఒక హెచ్చరిక ఇచ్చారు. ఆ హెచ్చరికని గమనించుకొని ఇప్పటి నుంచి అయినా పరిపాలనలో మార్పు తీసుకురావాలి. అది రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఒక రకంగా ప్రభుత్వం పైన యాంటీ ఇన్కంబెన్స్ ఉంది. అంటే వాళ్ళు ఆశించిన స్థాయిలో 2023 నవంబర్ 30న జరిగిన ఎన్నికలకు ముందు ప్రజలు కోరుకుంది, ప్రజలు ఆశించింది కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదో మార్పు వస్తుంది అన్నదానికి ఆ స్థాయిలో మార్పు లేదు. మీరు చెప్పిన మాటలకి, చేస్తున్న పనులకి తేడా ఉంది. పరిపాలన పైన పట్టుకోల్పోతున్నారు. అనేక అంశాలలో తప్పులు తడకలు. అది రైతు రుణమాఫీ దగ్గర నుంచి తీసుకుంటే, భూభారత్ దగ్గర నుంచి తీసుకుంటే అనేక అంశాలు, రాజీవ్ యువ వికాసం, 6 గ్యారెంటీలు, ఇట్లాంటి అంశాల్లో చాలా కీలకమైనవి ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్. 6 గ్యారెంటీలు, 6 గ్యారెంటీల పైన కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలే. రైతు రుణమాఫీ వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. 2 లక్షల లోపు రుణాలు ఉంటే మాఫీ చేస్తున్నాను రైతులు. ఈరోజు 2 లక్షల లోపు రుణాలు ఉన్న రైతులే దాదాపు 30% మంది మాఫీ కాలే. 2 లక్షల పైన రుణాలు ఉన్న రైతులు ఇక అది దేవుడు ఎరుగు. మొత్తానికి ఒక 40% మంది రైతులు ఈరోజు రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. 567 అని ఇప్పుడు జీవో ఇచ్చారు. ఆ జీవోలో తప్పులు తడక, అంటే అవగాహన లేమి కనపడుతుంది, అనుభవ రాహిత్యం కనపడుతుంది స్పష్టంగా. ఎట్ ద సేమ్ టైం రాజీవ్ వికాసం కూడా అంతే. భట్టి విక్రమార్క గారు హఠాత్తుగా అనౌన్స్ చేశారు, ఒక 5 లక్షల మంది యువతకు మేము ఆర్థికంగా చేయూతనివ్వబోతున్నాం నిరుద్యోగులకు అని చెప్పి. 16 లక్షల దరఖాస్తులు వస్తే దాన్ని తీసిపోయి చెత్తబుట్టలో పడేశారు. అది ఎటుపోయిందో తెలియదు. 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన దరఖాస్తులను తీసుకున్నారు. అదే నెలలో డిసెంబర్ 27 నుంచి జనవరి 6 వరకే 1 వీక్ 10 డేస్ తీసుకున్నారు. దాంట్లో అన్నీ ఉన్నాయి కాలమ్స్. 6 గ్యారెంటీలకు సంబంధించి ఏమి కావాలో, రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలా, మహిళలకి 2500, అంటే ఎవరికి ఏది ఎలిజిబిలిటీ ఉందో అది టిక్ పెట్టుకోండి, అప్లై చేయండి. అప్లై చేస్తే మేము మొత్తం ఆన్లైన్లో ఫీడ్ చేస్తాం, మీరే ట్రాక్ చేసుకోవచ్చు ఆ అప్లికేషన్ ఎక్కడుందో, దానికి సంబంధించిన మెసేజ్ కూడా మీకు వస్తుంది, అప్లికేషన్ ఐడి వస్తుంది అన్నారు. అసలు ఐడి కాదు, అప్లికేషన్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. ప్రజాపాలన దరఖాస్తు ఇట్లాంటివన్నీ అవగాహన, అనుభవరాహిత్యం, నిర్లక్ష్యం కనపడుతుంది. దాని తాలూకానే ఈరోజు మీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేల పైన కాదు, ప్రజలు మీ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఒక కాషన్, హెచ్చరిక. దీన్ని ఆయన గమనించుకొని భవిష్యత్తులో మార్పు చేసుకుంటే ముందు పడతారు. రైట్. ఇంకోటి, సార్ వస్తున్నారు. సరే, సార్ వస్తున్నారంటే కేసీఆర్ వస్తాడు అంటున్నారు. వాస్తవం 19వ తారీఖు రావాల్సి ఉండే. తెలంగాణ భవన్కి వచ్చి పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యవర్గ మీటింగ్ ఉందన్నారు రాష్ట్ర స్థాయిలో. ఆ 19 వాయిదా వేశారు. పార్లమెంట్ సమావేశాలని ఎంపీలు అక్కడ ఉండరు కాబట్టి వాయిదా వేశారు. మొత్తానికి పదే పదే సార్ వస్తున్నారు, రంగంలో దిగిండు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సరే, వస్తాడు. వచ్చిన తర్వాత మీటింగ్ అయిన తర్వాత ఒక అర్ధ గంట, గంట ప్రెస్కి ఒకళ్ళు అడ్రస్ చేస్తారు. ప్రెస్కి అడ్రస్ చేసిన తర్వాత
కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తారు. దానిపైన ఒక 4, 5 రోజుల పాటు టీవీలలో డిబేట్లు, చర్చలు, పేపర్లు, ఇక కౌంటర్లు, ముఖ్యమంత్రి కాడ నుంచి మొదలుపెడితే కింద ఉన్న మంత్రులు అంతా కౌంటర్లు ఇస్తా ఉంటారు. కానీ వాట్ నెక్స్ట్? రేపు అసెంబ్లీ ఉంది. 27, 28 నుంచి అసెంబ్లీ అంటున్నారు. దానికొస్తాడా? ఏదో ఒకరోజు కార్యక్రమం లెక్క వచ్చి గెస్ట్ లెక్క వచ్చిపోతే, గెస్ట్ లెక్చరర్ లెక్క వస్తే కాదు పనులు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిండు. అంతకుముందు ఒక 10, 15 సంవత్సరాలు ఉద్యమం చేసిండు. ఈ రాష్ట్రం పైన పూర్తిగా పట్టుంది. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం చేసే తప్పులేంది, ఒప్పులేంది, దానికి సజెషన్సో, సూచనలో, లేకపోతే హెచ్చరికలో, ఉద్యమాలు, పోరాటాలు చేయాలి. ఏదో విజిటింగ్ లెక్క వచ్చిపోతే విజిటింగ్ పొలిటీషియన్ కాదు మీరు. మళ్ళీ పోయి ఫామ్ హౌస్లో దూరి మళ్ళీ ఇప్పుడు 4 నెలలకు, 5 నెలలకు వస్తాడు సార్ వస్తాడంటే సార్ వస్తే ఏంటి మరి? సరే వస్తాడు సరే, దాని తర్వాత ఏంది? సారు దేనిపైన ఉద్యమాలు చేస్తాడు? నీళ్లపైన అంటున్నారు. కృష్ణా గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్ దోపిడీ చేస్తుంది, దానిపైన మేము మాట్లాడతాం, ప్రశ్నిస్తాం, నిలదీస్తాం అంటున్నారు. దాంతోపాటు చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు. రైతులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, యువతకు సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి. వాటిపైన కూడా మాట్లాడాలి. మాట్లాడుతుంటేనే ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ రాక దాదాపు కొన్ని వేల మంది విద్యార్థులు వాళ్ళ సర్టిఫికెట్లు అక్కడ ఉండి కాలేజీలలో ఎగ్జామ్స్ రాయనిక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు. అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రవేశపెట్టి అప్పుడు వచ్చినట్టు రావట్లే. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. పెళ్లి జరిగిన 2 సంవత్సరాలు కూడా వచ్చే దిక్కు లేదు, దివానా లేదు ఆ డబ్బులు. రైతు రుణమాఫీకి సంబంధించి మనం మాట్లాడుకుంది. ఇవన్నీ మాట్లాడాలి. మాట్లాడితే వచ్చినందుకు ఉపయోగం ఉంటుందని సార్ వస్తున్నారు, సారే కావాలని ప్రజలు అంటున్నారు. కానీ కావాలంటున్నారు, కానీ రావట్లేదు ఆయన బయటికి. వచ్చి ప్రజల పక్షాన్ని నిలదీస్తే అప్పుడు ప్రజలు ఏమన్నా దానిపైన పాజిటివ్ ఉంటుంది. ఇంకోటి, జనవరి తర్వాత ఎన్నికలట. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల సంకేతాలు. వచ్చే నెల చివరి వరకు ఎలాంటి ఎలక్షన్స్ ఉండవు. వచ్చే నెల మొత్తం ఓటర్ జాబితా సవరించే అవకాశం. ఎందుకంటే 2026 జనవరి వస్తుంది కదా, జనవరి టు జనవరి అమెండ్మెంట్ ఉంటుంది ఓటర్ లిస్టు. అంటే ఏజ్ 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. డెత్ అయిన వాళ్ళది డిలీషన్స్ ఇవన్నీ ఉంటాయి, జనవరిలోనే ఉంటాయి. 25 జనవరి ఎన్నికల సంఘానికి సంబంధించి ఏర్పాటైన రోజు, ఎలక్షన్ డే అంటారు దాన్ని. ఆ సందర్భంగానే ప్రతి సంవత్సరం చేస్తారు. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ముఖ్యమంత్రి దగ్గర ఫైల్ ఉంది, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఫైల్ పెట్టింది, ఎంపీటీసీలకు సంబంధించిన, జెడ్పీటీ సంబంధించిన రిజర్వేషన్లతో సహా అక్కడ పెట్టారా. ఫైల్ సంతకం అయితే నెక్స్ట్ ఈ నెల 27 లోపే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. సంక్రాంతి వరకు ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా కంప్లీట్ అయితేనే ఒక లీక్ ఇచ్చారు. లీక్ ఇచ్చిన తర్వాత ఏమైందో కానీ ముఖ్యమంత్రి గారు దాన్ని యూటర్న్ తీసుకోండి. లేదు ఇప్పట్లో లేదు, అసెంబ్లీలో చర్చించాలంటాడు. ఏం చర్చిస్తారు అసెంబ్లీలో? అసెంబ్లీలో చర్చించడానికి ఏమి ఉండదు ఆడ. నిజంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే పార్లమెంట్లో చర్చించాల్సింది, అసెంబ్లీలో కాదు. పార్లమెంట్లో చర్చించే విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. ఇక్కడున్న సంఘాలని, పార్టీలను తీసుకెళ్ళి. అది చేయకుండా మళ్ళీ అసెంబ్లీలో టైం పాస్ చేసి అప్పట్లో చేసినట్టు బిల్లు అది ఇది అని ఆర్డినెన్స్ అని చెప్పి చేసే కార్యక్రమం ఒకటైతే, ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఒక ఆందోళన ఉన్నట్టు అనిపిస్తుంది ఎన్నికలంటే. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 3500 పైచీలకు సర్పంచులు బీఆర్ఎస్కి వచ్చినాయి. అది ఊహించాలి వాళ్ళు. కాంగ్రెస్కి మంచి ఎక్కువ స్థానాలు వచ్చిన మాట వస్తుంది, బీఆర్ఎస్ ఆ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుంది, ఫలితాలు ఉంటాయి అనుకోవాలి. అంటే సింబల్ లేని ఎన్నికలే, పార్టీ సింబల్ లేని ఎన్నికల్లోనూ 3500 సీట్లు వచ్చినాయి సర్పంచులు. అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీలో సింబల్ ఉంటుంది, కారు గుర్తు, హస్తం గుర్తు, పువ్వు గుర్తుంటాయి. ఆ గుర్తు ఎఫెక్ట్ ఏమన్నా తెలంగాణ, కోర్ తెలంగాణ, కరీంనగర్, వరంగల్, నిజామాబాదు, మెదక్ లాంటి ఏరియాలో రిఫ్లెక్షన్ అయితే ఆ గుర్తు తాలూకా రిజల్ట్లో కనపడిద్ది అని ఒక భయం, ఆందోళన ఉన్నారు. గ్రామాలలో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత ఆ రూపంలో బయటపడిద్దా? కారు గుర్తు కావాలి అని కోరుకునే ప్రజలు ఏమైనా నష్టం చేస్తారని ఒక ఆందోళన ఉండి దీన్ని పక్కన పెట్టే కార్యక్రమానికే నాంది పలికినట్టు అనిపిస్తుంది. పక్కన పెట్టి సొసైటీ ఎన్నికలు తీసుకొస్తారట, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు. దాంట్లో సింబల్స్ ఉండవు. అది కూడా సింబల్ లేని ఎన్నికలు తీసుకొచ్చి దాంట్లో కూడా కాస్త ఫలితాలు ఆశాజనకంగా ఉంటే ఈ రెండింటిని చూపించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు పోయే కార్యక్రమం చేస్తారని. ఇంకొక ఆప్షన్ మున్సిపల్ ఎన్నికలకు కూడా పోవాలని చూస్తున్నారు. మున్సిపాలిటీ అర్బన్ ఏరియాలో ఉంటుంది. గ్రామాల్లో రైతులు, ఆ రైతులకు సంబంధించిన అలియాడు ప్రజలు వ్యతిరేకత ఉంది కాబట్టి, పట్టణాలలో అయితే ఆ వ్యతిరేకత రిఫ్లెక్షన్ కాదు కాబట్టి గుర్తుతోనే ఎన్నికలు జరిగితే మేము మున్సిపాలిటీలలో విజయం సాధించమని దాన్ని ఆ జోషును చూపించి గ్రామ పంచాయతీకి సంబంధించి అదే ఎంపీటీసీ సంబంధించి వెళ్తారనుకుంటున్నారు. మొత్తానికి అయితే ఒక డైలమాలో, ఒక ఆందోళనలో, ఒక అయోమయంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఎన్నికల విషయంలో. ఎంపీటీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, సొసైటీ, కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు, వీటిల్లో ఏది పెట్టాలి, ఏది పెడితే మేలైతే, ఏది పెడితే నష్టం లేకుండా ఉంటుందని ఒక చర్చలో జనవరి తర్వాత అయితే ఎన్నికలు ఉంటాయి. ఎందుకంటే
ఓటర్ లిస్టు సవరిస్తున్నారు కాబట్టి అది అయిన తర్వాత ఇప్పట్లో ఉండవు అన్నట్టు. రైట్. అధికారులకు వరమైన నిషేధిత జాబితా ఆందోళనలో తెలంగాణ రైతాంగం. అధికారులకేమో వరమైంది, రైతులకు శాపమైంది. ప్రొహిబిటెడ్ లిస్టు మొత్తం చాలా కొన్ని లక్షల ఎకరాల భూములు తీసిపోయి నిషేధిత జాబితాలో పెట్టేశారు. ఆ నిషేధిత జాబితాలో పెట్టిన తర్వాత అమ్ముకోవటానికి లేదు. బిడ్డ పెళ్ళి అయితేనో ఏదైనా ట్రీట్మెంట్ అయితేనో చదువు కోసం పిల్లల చదువుల కోసం అమ్ముకోవాలంటే అక్కడ ఒకటి లంకె పెట్టి పడేశారు. అది ధరణి వెళ్ళి భూభారతి వచ్చిన తర్వాత ఏదో పరిష్కారం అవుతుంది అన్నారు. ఇంక అంతకంటే ఎక్కువైంది. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కాలు చెప్పులు అరిగేదాకా తిరిగినా కానీ ఎవడు పట్టించుకోవట్లేదు. భూభారత అనేది వచ్చింది, ఆ భూభారత లేదు, ధరణి లేదు, అన్నీ దొంతే అనే రైతులు మాట్లాడుకున్నారు. తీవ్రమైన వ్యతిరేకత దానిపైన ఉంది రైతులలో. అయినా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. రెవెన్యూ మంత్రి కానీ, రెవెన్యూ సెక్రటరీ కానీ, ముఖ్యమంత్రి కానీ ఆఖరికి సమీక్ష చేసి అసలు ఏంటి మనం అన్నదేంటి, మేము వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతున్నాను, అది కలపబోతే కలపపోయారు బంగాళాఖాతంలో. ఇప్పుడు వచ్చిన భూభారతలో రైతులకు సంబంధించి ఉన్న సమస్య ఏంటి, దాన్ని ఎట్లా న్యాయం చేయాలి? ఆ నిషేధిత జాబితా వల్ల అసలు ఎవరికి చెప్పుకోవాలి, దీని పరిష్కారం ఏందో తెలవని పరిస్థితుల్లో రైతాంగం అయోమయంలో ఆందోళనలో ఉన్నారు. ఎంఆర్ఓలు పట్టించుకోరు, ఆర్డీఓలు పట్టించుకోరు. ఒక అప్పీలు అని ఒక ఆప్షన్ పెట్టారు భూభారతలో, అది ధరణిలో లేదు. అప్పీల్ అవకాశం లేదు, అప్పీలు ప్లాట్ఫామ్ లేదు, సివిల్ కోర్టుకు పోవాల్సి ఉండే. ఇప్పుడు భూభారతలో పెట్టారు, కానీ అప్పీల్కి దిక్కు లేదు, మొక్కు లేదు, ఎక్కడ చేయాలో తెలియదు. దానికి దాంట్లో బ్లాగ్ ఇవ్వలేదు, ఆన్లైన్లో ఆప్షన్ లేదు. ఆప్షన్ లేదు సార్, ఎక్కడ ఇవ్వాలంటే ఆప్షన్ వస్తేనే మాకేం తెలుసు అని ఆర్డీఓ అంటాడు, ఎంఆర్ఓ అంటాడు. రిటర్న్గా ఆఫ్లైన్లో తీసుకోండి అంటే వాళ్ళు తీసుకోరు. అదొకటి ఉంది సమస్య. ఈ నిషేధిత జాబితాకు సంబంధించి అయితే రైతులకు శాపమైంది, అధికారులకు వరమైంది. అధికారులు ఏం చేస్తారంటే ఆ జాబితా ఉన్న లిస్ట్ అంతా తీసుకుంటున్నారు. ఆర్ఐలతోని కింద ఉన్న స్టాఫ్తోని ఫోన్లు చేపిస్తున్నారు రైతులకి. చేపించి నీది భూమి నిషేధిత జాబితాలో ఉంది, నువ్వు రా మాట్లాడుకోవటం. ఇక ఆ వ్యవహారం ఏదో సెటిల్ అయితే అప్పుడు వాళ్ళ నిషేధిత జాబితా నుంచి తీయటానికి ఫైల్ మూవ్ చేస్తారు కలెక్టర్కి. ఇది పెద్ద ఎత్తున అవినీతి. ఈ అవినీతి పైన కాంగ్రెస్ పార్టీ మాట్లాడకపోతే, చర్యలు తీసుకోకపోతే అది మింగేస్తుంది రేపు ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికల్లో. బేరం మాట్లాడుకుంటున్నారు ఫోన్ చేసి. ఆర్ఐలు దాని కింద ఉన్న ఎంప్లాయీస్ ఫోన్ చేసి, నువ్వు ఇట్లా నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి దరఖాస్తు ఇచ్చినావు, దాన్ని తొలగించాలంటే నువ్వు మా దగ్గరకు రావాలి, మాట్లాడుకోవాలి. పలానా హోటల్కి రా, పలానా సెంటర్కి రా, పలానా దగ్గర మాట్లాడదాం. బేరం కుదిరితే అది డిలీట్ అయ్యింది, బేరం కుదరకపోతే డిలీట్ కాదు. ఇది వాళ్ళకు వరమైందట అధికారులకి. రైట్. ఆంధ్రప్రభలో మళ్ళీసారి వచ్చేది కారణం రంగంలో కేసీఆర్, బీఆర్ఎస్ సీఎం అభ్యర్థి ఆయనే. ఇప్పటికే స్పష్టతనిచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం నినాదాలు వద్దంటూ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు. ఆగిపోయిన నినాదాలు అందరి చూపు అధినేత వైపే. మళ్ళీ సారేనట వచ్చేది కారే. ఇది గత ఎన్నికలలో కూడా సారు కారు 16 అని చెప్పారు అంతకుముందు. ఆ సారు లేదు, కారు లేదు, 16 లేదు, మొత్తం పోయినాయి. ఇప్పుడు ఎంపీలు లేదు, లోక్సభలో ఒక ఎంపీ లేదు. ఇప్పుడు మళ్ళీ సారే వచ్చేది కారేనట. ముందు ఆ వచ్చేది కారు ముందు సారు రావాలి కదా. ఒకసారి ఇచ్చి మెరుపు తీగలకి కనపడితే కుదరదు. ప్రజల్లో ఉండాలి, ప్రజల విషయాలపైన మాట్లాడాలి, ప్రజా సమస్యలపైన, ప్రభుత్వం పనితీరుపైన, ప్రజల డిమాండ్లపైన మాట్లాడాలని. ఇక సీఎం అభ్యర్థి ఆయనే అంటే కేటీఆర్ని మధ్యకాలంలో ఏ మీటింగ్ పైన సీఎం అంటున్నారు. అది వద్దు, అట్లా మాట్లాడదు, కేసీఆరే మన సీఎం అని మళ్ళీ ప్రజల్లోకి సందేశం పంపాలి, లేదంటే నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందని చెప్పినట్టుంది. ఆ నినాదాలు బంద్ అయినాయి కానీ కేసీఆర్ రావటం అనేది స్పష్టత లేదు, బయటకు వచ్చి మాట్లాడతారా అనేది. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. రేపు మంత్రులతోని సీఎం కీలక భేటీ ఉంది. పంచాయతీ ఫలితాలపైన గణాంకాలతో సమీక్ష. ఎంపీడీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపైన చర్చ. 2 రోజుల్లో 26 కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ. మొత్తానికి రేపు కీలకమైన మీటింగ్ ఉందట. క్యాబినెట్ మీటింగ్ కాదు, కేవలం మంత్రులతోని పొలిటికల్ మీటింగ్ పెట్టి పంచాయతీలలో 12,000 పైచీలకు పంచాయతీల్లో మన పెర్ఫార్మెన్స్ ఏంది, బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ ఏంది, బీజేపీ పెర్ఫార్మెన్స్ ఏంది, దీంట్లో ఎక్కడ నష్టపోయినాం, ఎక్కడ ఇబ్బంది పడ్డాం అనే సమీక్ష చేస్తూ
భవిష్యత్తులో ఎంపీటీ జెడ్పీటీసీ పెడదామా, సహకార ఎన్నికల, లేదంటే మున్సిపల్ ఎన్నికల, ఏది పెడితే రిజల్ట్ ఉంటుంది, ఏది పెడితే మేలు జరిగిద్ది రాజకీయంగా అనే ఒక చర్చ. దాని తర్వాత నాకు తెలిసి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఎంపీటీ జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, సహకార ఎన్నికలు. దాంతోపాటు ఒక 26 కార్పొరేషన్లు పదవులు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ రేపో మాపో ఇచ్చే కార్యక్రమం చేస్తారట. ఎందుకంటే ఇవ్వకపోతే ఇప్పుడు రిజల్ట్ కనపడదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు కార్యకర్తలు చాలా నిరుత్సాహంతోని, చాలా ఆందోళనలో ఉన్నారు. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 10 సంవత్సరాలు జెండా మోసిన మాకు ఏమిచ్చారు, ఏమొచ్చింది? ప్రజాపాలన అంటున్నారు, ఇందిరమ్మ పాలన అంటున్నారు. పార్టీ కార్యకర్తలకే న్యాయం చేయలేని మీరు ఏం చేస్తారు? ఇంకేముంది మిగిలి? ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలకు 6 నెలలు ఎలక్షన్ హడావుడి ఉంటుంది. ఇంకా 2.5 సంవత్సరాలు కరెక్ట్‌గా గట్టిగా కొడితే మరి ఎప్పుడు మాకు పదవులు ఇస్తారని ఒత్తిడి బాగా ఉన్నట్టుంది. 26 కార్పొరేషన్ చైర్మన్లు భర్తీ చేసిన తర్వాతనే మున్సిపల్, ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తారట. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.